హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ టాక్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కొండా ఫ్యామిలీ వర్సెస్ కాంగ్రెస్ హైకమాండ్ ఎపిసోడే హాట్ టాపిక్గా మారింది. పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 3 సంవత్సరాలు అవుతున్నా అధికార పక్షంలో మాత్రం అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన సంచలన వ్యాఖ్యలు ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలను కుదివేశాయి. కొండా మురళి కింగ్ మేకర్, రేవంత్కు పీసీసీ రావడానికి మా కుటుంబమే కారణం అంటూ సుస్మిత చేసిన కామెంట్లు పరకాల రాజకీయాలపై సీఎం ప్రకటన అభ్యంతరం తెలపడం పార్టీలో ఒక తుఫాన్ సృష్టించని చెప్పొచ్చు. ఇక పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి రంగంలో దిగి మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చారు. దానికి సురేఖ ఇచ్చిన సమాధానం నాకు నా కుమార్తెకు సంబంధం లేదని చెప్పారు. ఇది హైలైట్ పాయింట్. ఇది సిఎల్పి సమావేశం ఏకంగా దాదాపు ఒక 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కలిసి కొండా సురేఖ తీరును తప్పుబడుతూ ఆమెను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు మాజీ మంత్రి చిన్నారెడ్డికి కూడా క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. చిన్నారెడ్డికను మెగారెడ్డికి ఇద్దరు గొడవ జరుగుతున్నాయి. ఇక్కడ ఇప్పుడు అధిష్టానం ఎలాంటి కూడా గుల్పిస్తుంది? లండన్ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ తిరిగి వస్తున్న తరుణంలో ఈ క్రమశిక్షణ కమిటీ భేటీ కొండా సురేఖ భవిష్యంపై కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. ఇక్కడ చాలా కీలకమైన అంశాలు మనం మాట్లాడుకోవాలి. అంటే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది ఏంటంటే కొండా సురేఖపై వేటు పడుతుంది 100%. ఇక కొండా సురేఖని బర్తరఫ్ చేయబోతున్నారు. అయితే ఆలోచిస్తుంది ఏంటంటే కొండా సురేఖని బర్తరఫ్ చేద్దామా, లేకపోతే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ క్యాబినెట్ రీషఫుల్ చేసి ఆ రీషఫుల్లో భాగంగా కొండా సురేఖని పక్కన పెడదామా? ఈ రెండింటి పైన మల్లగుల్లాలు పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ చాలా అంశాలు తెరపైకి వస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే కొండా సురేఖ బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తి. రాజగోపాల్ రెడ్డి వంటి వాళ్ళు, చిన్నారెడ్డి లాంటి వాళ్ళు, జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా అంతకన్నా గట్టిగానే మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి అయితే ఛాన్స్ దొరికిన ప్రతిసారి రేవంత్ రెడ్డిని వేసుకుంటానే ఉన్నాడు. మరి ఇంతవరకు రాజగోపాల్ రెడ్డికి ఎందుకు షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు? రాజగోపాల్ రెడ్డి పైన చర్యలు ఎందుకు తీసుకోలేదు? అంటే బీసీలకైతే ఒక రూలు, రెడ్లకైతే ఒక రూలా అనేది పార్టీలో అంతర్గతంగా వినిపిస్తున్న ఒక వాదన. మరో వాదన ఏంటి? పచ్చ కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్, అంటే పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్. అంటే పచ్చ కాంగ్రెస్ అంటే తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళంతా ఒక వర్గం, ఎప్పటి నుంచో పాత వాళ్ళు, ఇప్పుడు కొండా సురేఖ లేకపోతే రాజగోపాల్ రెడ్డి, ఈ చిన్నారెడ్డి, మెగారెడ్డి, వీళ్ళంతా ఎప్పటి నుంచో ఉన్నారు కదా, జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు గతంలో, వీళ్ళంతా ఎప్పటి నుంచో ఉన్నారు. వీళ్ళ వర్సెస్ వీళ్ళ మధ్య గొడవ నడుస్తుంది అనేది ఇంకొక హాట్ టాపిక్. ఎందుకంటే ఈ సుస్మిత మాట్లాడిన తర్వాత దాదాపుగా 18 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కలిసి సిఎల్పిలో మీటింగ్ పెట్టి కొండా సురేఖను బర్తరఫ్ చేయాల్సిందే అని చెప్పి ఒక తీర్మానం చేశారు. వెరీ గుడ్, బాగుంది. కానీ మంత్రులలో ఒక్క మంత్రి అయినా ఖండించాడా? ఇది జరిగి ఇప్పటివరకు దాదాపుగా 48 గంటలు దాటిపోయింది. సుస్మిత అలా మాట్లాడి ఉండకూడదు, సుస్మిత మాట్లాడిన తప్పని కానీ, కొండా సురేఖ ఒక లైన్ దాటి మాట్లాడుతుందని కానీ. ఎందుకంటే ముఖ్యమంత్రి భాషలో చెప్పుకోవాలండి మనం. ముఖ్యమంత్రి భాషలో చెప్పుకుంటే మంత్రులంతా గుంపు అయితే ఆయన ఆ గుంపుకి మేస్త్రి, గుంపు మేస్త్రి. మరి గుంపు మేస్త్రిని ఒక గుంపులో కుమార్తె అట్లా మాట్లాడితే మరి గుంపులో సభ్యులందరూ ఎందుకు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయలేదు? ఒక్కళ్ళు కూడా. అంటే ఈ రోజుకి కూడా మంత్రివర్గంలో ఇంకా లోకలోకలు ఉన్నాయా? 3 సంవత్సరాలు గడిచినా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై పట్టు సాధించలేకపోయాడా? ఇది చినికి గాలివారగా మారి కాంగ్రెస్లో కుమ్ములాటలు వచ్చే అవకాశం ఉందా? గతంలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులు మార్చే ప్రక్రియ ఉంది. కర్ణాటకలో కూడా మార్చారు రీసెంట్గా. అది తెలంగాణలో ఏమైనా జరగబోతుందా? అందుకనే రేవంత్ రెడ్డి అర్ధాంతరంగా పర్యటన ముగించుకొని హైదరాబాద్ తిరిగి వచ్చేయబోతున్నారా? ఇలా అనేక అంశాలు ఉన్నాయి. వీటి గురించి ఈరోజు మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, ఈ అంశం గురించి మనతో మాట్లాడటానికి పొలిటికల్ అనలిస్ట్ రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణ గారు నమస్తే అండి. రామకృష్ణ గారు, ఇక్కడ రకరకాల అంశాలు వినిపిస్తున్నాయి. అంటే పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్ అని అంతకుముందు అనేవాళ్ళు, ఇప్పుడు మార్చారు. పచ్చ కాంగ్రెస్ వర్సెస్ పాత కాంగ్రెస్ అంటున్నారు. అంటే తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళంతా ఒక వర్గం, రేవంత్ రెడ్డి వాళ్ళంతా ఒక వర్గం, ఎప్పటి నుంచో కాంగ్రెస్లో ఉన్న వాళ్ళంతా ఒక వర్గంగా చీలిపోయారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న వాదన. పర్టికులర్గా కొండా సురేఖ విషయంలో చూసుకుంటే సుస్మిత అంతకుముందు కూడా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చాలా కఠినమైన పదజాలం ఉపయోగించారు. గతంలో కూడా, ఇప్పుడు కూడా చాలా కఠినమైన పదజాలం ఉపయోగించారు. ఇంత జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. అంటే ఇదంతా ఏదన్నా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది అనుకోవచ్చా, లేకపోతే కాంగ్రెస్ లాంటివన్నీ కామనే అంటారా? అందరికీ నమస్కారం అండి. సో ముందుగా మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి సార్. తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో ఉందో మీకు తెలుసు.
ఒక ఎమ్మెల్యే కూడా లేకుండా మొత్తం పార్టీలో చాలా మంది టీఆర్ఎస్ లో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ జీరో స్థాయిలో వెళ్ళి మళ్ళీ స్థాయిలో కూడా వెళ్ళే పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు ఆ పార్టీలో గెలవడం జరిగింది. సాయి గారు వాయిస్ క్లియర్ లేదు, చూడండి ఒకసారి. రామకృష్ణ గారు వాయిస్ వస్తలేదండి మీది సరిగ్గా, డిస్టర్బెన్స్గా ఉంది. ఒకసారి చూడండి, ఈలోపు మేము ఒకసారి శివకుమార్ గారితో మాట్లాడదాం. ఒకసారి వాయిస్ అది ఆ వైఫై సెట్ చేసుకోండి ఒకసారి. డాక్టర్ శివకుమార్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. శివకుమార్ గారితో మాట్లాడదాం. శివకుమార్ గారు నమస్తే అండి. నమస్తే సాయి గారు. శివకుమార్ గారు, మీరు పాత కాంగ్రెస్సా పచ్చ కాంగ్రెస్సా? మీరు డిసైడ్ చేసుకోండి. నేను 83 నుంచి పార్టీలో ఉన్నా. ఇక మీరు ఏ కాంగ్రెస్ అనేది మీరు స్టాంప్ వేయండి. సో అయితే మీరు ఒప్పుకుంటున్నారా 2 వర్గాలు ఉన్నాయని? అయితే ఒకటేమంటే ఈ మధ్యన ఎప్పుడైతే నామినేటెడ్ పదవులు ఎమ్మెల్సీ ఇవ్వడము, కొన్నిటి దగ్గర పదవులు కాంట్రాక్ట్ ఇచ్చిన దగ్గర కొన్ని ఇబ్బందులు జరిగినాయి అనేది మాట వాస్తవం. దానికి పాత కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అనేది కూడా ఒక సబ్జెక్ట్ నడుస్తూ ఉంది. అది గాంధీ భవన్ లో చర్చ గుసగుసలు అవుతున్నాయి. ఆపోజిషన్ పార్టీలు అయితే కోడై కూస్తున్నాయి ఈ సబ్జెక్ట్. కాంగ్రెస్ పార్టీల కంటే ఆపోజిషన్ పార్టీలే ఎక్కువ ఇది ప్రచారం చేస్తున్నారు అనేది నా ఉద్దేశంలో. కాకపోతే ఒకటి ఏంటంటే, మీరు అడిగిన దానికి నేను సూటిగా సమాధానం ఏంటంటే, ఆల్మోస్ట్ ఆల్ నేను 83 నుంచి పార్టీలు అంటే ఆల్మోస్ట్ 44 సంవత్సరాలు నేను పీజీఆర్తో పనిచేసిన, నేదురుమల్లి జనార్దన్ రెడ్డితో పనిచేసిన, విజయభాస్కర్ రెడ్డితో పనిచేసిన. అట్లా ఆలోచిస్తూ పోతే వైఎస్ రాజశేఖర రెడ్డికి అయితే కంప్లీట్ గా వారంలో ఒక 4 రోజులు రాజశేఖర రెడ్డి గారి పొద్దున ప్రజా దర్బార్ దగ్గర లోపల లాబీలో ఉంటుండే. ఇట్లా ఆలోచిస్తూ పోతే చాలా క్లోజ్ మానిటరింగ్ చేయడం జరిగింది. అండ్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఎప్పటికప్పుడు హైకమాండ్ కి రాయడము, హైకమాండ్ నాకు ప్రశంసిస్తూ మళ్ళీ థ్యాంక్స్ లెటర్ రాయడము. అప్పట్లో ఉన్న ఇన్ఛార్జీలు కానీ, లేకపోతే సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ దగ్గర నుంచి కూడా నాకు అప్రిసియేషన్ లెటర్స్ వచ్చినాయి. నా దగ్గర ఆ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. కానీ శివకుమార్ గారు, మీరు చెప్పినట్టు ఆ లెక్కను చూసుకుంటే ఇంత పార్టీకి దాదాపుగా 40 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్న మీలాంటి వాళ్ళని ఇంతవరకు కాంగ్రెస్ గుర్తించలేదు. మొన్న వచ్చిన కాంగ్రెస్లో వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు వచ్చేస్తున్నాయి, ఎమ్మెల్సీలు వచ్చేస్తున్నాయి. 40 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నారు, ఇంతవరకు మిమ్మల్ని ఏ పదవి వరించలేదు అంటే మరి కష్టపడి పనిచేసే వాళ్ళకి ఇంతే అంటారా? అయితే ఒకటి ఏమంటే, ఈ మధ్యన ఏమైపోయింది సాయి గారు, మొత్తానికి వీళ్ళు కొత్త పదం తీసుకొచ్చిండ్రు. పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న వాళ్ళని గుండెలు పెట్టుకుంటామని ఒకటి అంటారు, పార్టీకి వెన్నుముక్క వీళ్ళే అంటారు. కానీ పదవులు ఇచ్చే వరకు మనల్ని ఎవరు గుర్తింపరు. మనకెవడో గాడ్ ఫాదర్ ఉండాలంటారు, లేకపోతే గెలుపు గుర్రం కావాలంటారు, లేకపోతే డబ్బులు ఉన్నాయంటారు. ఒకవేళ డబ్బులే కనుక మనం పెట్టి రాజకీయం చేయాలనుకుంటే పార్టీకి ఇంత అంకిత భావంతో పనిచేయడం. ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు సాయి గారు, ఆల్మోస్ట్ ఆల్ ఒక 5-6 సంవత్సరాల నుంచి మనం ఏ లైవ్ డిబేట్లైనా ఓపెన్ గా మాట్లాడుతున్నాం. కానీ పార్టీ పరంగా ఎవరైతే పార్టీకి కష్టపడుతున్నారో, లేకపోతే పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నారో, లేకపోతే పార్టీని పట్టుకొని ఒక 40 సంవత్సరాల నుంచి ఉన్నారు, అటువంటి వాళ్ళని మట్టుకు అటు పిసిసి కానీ, లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ, ఇంకా మంత్రివర్గంలో ఎవ్వరు కూడా ఇటువంటి కార్యకర్తలను, సెకండ్ లైన్ లీడర్షిప్ ని కానీ ఎవరిని గుర్తిస్తలేరు అనేది నేను ఓపెన్ గా చెప్తున్నా మాట. ఎందుకంటే నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి అధికార పదవులు ఇస్తున్నారు, ఇటు టీపీసీసీలో కూడా అసలు పారాషూట్ లో వచ్చిన వాళ్ళకు కూడా వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ ఇస్తున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి సలహాదారులు కూడా ఇస్తున్నారు. ముఖ్యమంత్రి సలహాదారులు అయితే ఇంకా అసలు మొత్తానికి కేశవరావుకు కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధమో నాకు తెలియదు. వేం నరేందర్ రెడ్డి కీలకం. వేం నరేందర్ రెడ్డి పార్టీతో అసలు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు. ఆయనదే నడుస్తుందంటగా పార్టీలో మొత్తం ఇప్పుడు దాదాపుగా. ఇప్పుడు ఎట్లుందంటే ఇదంతా ముఖ్యమంత్రి గారి అనుచరులు, లేకపోతే వాళ్ళది ఒక గ్రూప్ అనే రకంగా నడుస్తుంది అనేది కొంతమంది అంటున్నారు. ఇటు ఇప్పుడు వెనకాల మొన్న మనం చూసినాం, మా ఎవరైతే తెలంగాణ ఇన్ఛార్జ్ ఎవరైతుందో మీనాక్షి నటరాజన్, ఆమె రాజ్యసభనే ఈరోజు రాకుండా చేసింది అనేది కూడా ముఖ్యమంత్రి వర్గము, లేకపోతే ఫైమ్ ఖురేషి అనేది ఓపెన్ గా జరుగుతున్న చర్చలు. దాని తర్వాత ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా
ఈయన పిసిసి అధ్యక్షునికి పనికిరాడు అవి ఇవి అని చెప్పింది కూడా అదే వర్గము అనే రకంగా కూడా పేపర్లలో వచ్చినాయి అనేది కూడా ఒక చర్చ జరిగింది. మళ్ళీ అయితే కాంగ్రెస్ పార్టీలో ఒకటి ఏమైతుంది సాయి గారు, ఆ కప్పులో తుఫాన్ లాగా అయిపోతుంది. మొత్తానికి బాగా చర్చలు జరిగిపోతాయి, మళ్ళీ తర్వాత అన్ని సమసిపోతాయి. ఎందుకు సమసిపోతాయి అంటే హైకమాండ్ చొరవ చూపించడము, హైకమాండ్ మళ్ళీ వాళ్ళని సతీ చెప్పడము, లేకపోతే మీకు ఏదో ఇస్తానడము, లేకపోతే ఫ్యూచర్ లో చూసుకుందాం నెక్స్ట్ చూసుకుందాం అనే రకంగా చెప్తే ఎక్కడ. ఇప్పుడు కొండా సురేఖ టాపిక్ కూడా గతంలో జరిగినప్పుడు, లేకపోతే నాగార్జున కోడల మీద మాట్లాడినప్పుడు, లేకపోతే ఇంకా కేటీఆర్ మీద మాట్లాడినప్పుడు అవంతా కూడా కొంచెం వివాదాస్పదంగా జరిగినాయి. కానీ మళ్ళీ అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, పిసిసి అధ్యక్షుడు కానీ, క్యాంపెయిన్ కమిటీ కానీ, లేకపోతే మిగతా అందరు కూడా కలిసి ఈ క్రమశిక్షణ సంఘం అది ఇది అన్నోళ్ళు కూడా. ఇప్పుడు మల్లు రవి కూడా మాయమడి తిరిగినాడే. ఈ రోజు మల్లు రవి ఆల్మోస్ట్ ఆల్ 2 సార్లు 3 సార్లు ఎంపీగా కావడం జరిగింది. ఇప్పుడు ఆ రకంగా ఆలోచిస్తే 2004 ముందు మీరు మంచి గమనించండి, ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతికి 2 టికెట్లు తప్ప నేను రాసిన లెటర్ కి కాంగ్రెస్ పార్టీలో ఒక ఫ్యామిలీలో ఒక టికెట్ ఇస్తే 15 సంవత్సరాల వరకు ఆ ఇంట్లోకి ఎవరికి ఇవ్వద్దని చెప్పి నేను రాయడంతో ఇంకెవరికి ఇవ్వలేదు. దాని తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతికి ఇచ్చారు. కానీ మొన్న 23-24 ఆలోచిస్తే ఈ రోజు మొత్తానికి ఫ్యామిలీలోనే 3 టికెట్లు 4 టికెట్లు, ఒక గడ్డం ఫ్యామిలీ 5 మంది ఉన్నారు ఈ రోజు ఒక రకంగా ఆలోచిస్తే. ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు బ్రదర్స్, అటు మన నాగార్జున సాగర్ అక్కడ అన్నదమ్ములకి ఇద్దరికి తండ్రికి, ఇటు కేశవరావు బిడ్డ, ఇటు నాగర్ కర్నూల్లో కూడా ఆయన దామోదర్ రెడ్డి వాళ్ళ కొడుకు ఎమ్మెల్సీ ఉన్నారు కదా. చెప్పాడు. ఇప్పుడు ఏమైతుందంటే గతంలో హైకమాండ్ తీసుకుంది, గతంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్రిలిమినరీలోనే ఒక డిసిషన్ తీసుకుంది. మొత్తానికి దేశంలో కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీలో ఒక టికెట్ ఒక్కరికి ఇవ్వాలా, 2వ టికెట్ ఆ ఫ్యామిలీలకి ఇవ్వద్దంటే ఎస్ అని చెప్పి చింతన్ సభలో డిక్లేర్ చేసిండ్రు. ఆ డిక్లరేషన్ చేసింది కూడా ఈరోజు పక్కన పెట్టేసిండ్రు అనేది నేను చూడడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ హైకమాండ్ కి కూడా మొన్న రీసెంట్లీ కూడా ఒక దిస్ ఇస్ ఆగస్ట్ అంటే మే, జూన్, జూలైలో మొత్తానికి హైకమాండ్ కు నేను కానీ, విశ్లేషకులు కానీ, లేకపోతే పార్టీ అభిమానులు కానీ, లేకపోతే పార్టీ ఏం జరుగుతుంది, ఏం జరగాల, ఏం జరగబోతుంది అనే దాని మీద ఒక డిసిషన్ తీసుకొని ఇట్లా లెటర్లు రాయడం జరిగింది. అంటే ఇప్పుడు మీలాంటి సీనియర్ నాయకులు, ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న వాళ్ళు, మీలాంటి వాళ్ళు లెటర్లు పట్టించుకుంటున్నా అధిష్టానం ఇప్పుడు అసలు? సాయి గారు, మీలాంటి సీనియర్స్ గతంలో ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతున్న మీలాంటి లెటర్లు కానీ, మీ సలహాలు కానీ కనీసం వినే పరిస్థితి ఉందా పార్టీలో? లేదు మన సాయి గారు, ఖచ్చితంగా నేను నీకు ఇంతకుముందు అదే చెప్పినాను. నేను రాసిన లెటర్లకి నాకు రిప్లై వచ్చి అప్రిషియేషన్ చేస్తూ రాహుల్ గాంధీ రాయడం జరిగింది, తర్వాత సోనియా గాంధీ గారు రాయడం జరిగింది, దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, గులాబ్ నబీ ఆజాద్, వీళ్ళందరూ కూడా అప్పట్లో నా దగ్గర అప్రిసియేషన్ లెటర్స్ ఉన్నాయి. ఎప్పుడన్నా ఇట్లాంటి సందర్భం వస్తుందంటే నేను మీకు లైవ్ లో కూడా చూపిస్తాను. కాకపోతే ఇప్పుడు హైకమాండ్ కి రాసిన లెటర్ల మీద కూడా ఈరోజు పార్టీలో ఏం జరుగుతుంది అనే రకంగా చెప్పడము, తర్వాత ముఖ్యమంత్రిని మంత్రివర్గంలో కొంతమందిని పిలిచి మనం మేనిఫెస్టోలో ఏమి ఇచ్చినామో అవి ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి చేయమని చెప్పడం జరిగింది. ఒక తులం బంగారం తప్ప మిగతా అన్ని బహుశా హామీలు విత్ ఇన్ నో టైంలో కూడా పూర్తి అవుతాయి అనేది నాకు సమాచారం ఉంది. రైట్ అండి, రైట్. మాట్లాడదాం సార్. కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, పచ్చ కాంగ్రెస్ వర్సెస్ పాత కాంగ్రెస్ గొడవలు ఎటు దారి తీయబోతున్నాయి. సో ఈ పాత కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అంశం గురించి మనతో మాట్లాడటానికి బీఆర్ఎస్ స్టేట్ లీడర్ బచ్చు శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు. ఇక్కడ ఇంకొక మాట కూడా వినపడుతుంది, అంటే వన్ షాట్ 2 బర్డ్స్ అనే ఒక గేమ్ స్ట్రాటజీ బీఆర్ఎస్ ప్లే చేస్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డిని దెబ్బ కొడితే అక్కడ తెలుగుదేశం కూడా దెబ్బ పడుతుంది, కాబట్టి దీన్ని ఇంకొంచెం బీఆర్ఎస్ ఎగదోస్తుంది, కొంచెం దీని వెనక బీఆర్ఎస్ హస్తం కూడా ఉందనేది కొంతమంది నుంచి వినపడుతున్న మాట. ఏమంటారు మీరు? మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు, మీకు అక్కడ ప్యానెల్లో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్న సహచర మిత్రులు అందరూ కూడా నమస్తే. నాకు చాలా నవ్వొస్తుంది మీరు అన్న మాట, ఎందుకంటే నేనన్న మాట కాదండి, ఇది నేనన్న మాట కాదు, కాంగ్రెస్ వాళ్ళు అంటున్న మాట, నేనన్నది కాదు. మీరన్నమాట అంటే కాంగ్రెస్ వాళ్ళు అన్నమాట. ఇప్పుడు ఏమంటారు కదా, ఆడలేక గర్వాడ్డమా ఏదో మధ్యలో అడ్డమా అనేది అంటారు. అయితే ఇవన్నీ ఏంటంటే సాధారణ అనమాట. తెలంగాణలో నలుదిక్కుల ఈరోజు ఆదిలాబాద్ నుంచి ఇక్కడ కింద మహబూబ్ నగర్ వరకు, అటు తూర్పు
ఖమ్మం నుంచి కామారెడ్డి వరకు మీరు చూడండి, వివిధ నియోజకవర్గాలు, దాంతో పాటు జిల్లా స్థాయిలలో మంత్రులు, లేకపోతే ఆల్రెడీ కార్యవర్గంలో అంటే ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, వాళ్ళు పదవుల పంపకం, పదవుల పందేరం, పదవులు వచ్చిన తర్వాత కూడా నాకు ప్రోటోకాల్ లభించటం లేదు, నన్ను గుర్తించటం లేదు అనేటువంటి విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. పిల్లకాకులు. నిజంగా చెప్తున్నా నేను, ఐఎమ్ వెరీ పిటీ ఆన్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీరు చూడండి, ఆయన ముఖ్యమంత్రి గారిని నేరుగా ప్రశ్నించేటువంటి ధైర్యం చేస్తే ఈ రోజు వరకు చర్య లేదు. ఇష్టానుసారంగా మాట్లాడడం ఇది మూడోసారి. మీరు చూసిండ్రు, ఆమె ఎవరండి నాకు అర్థం కాదు. కొండా సుస్మిత అనేట ఆమె ఎవరు? ఆమె మాట్లాడితే 20 మంది ఎమ్మెల్యేలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఖండించిండ్రు. ఆ స్వయాన షోకాజ్ నోటీస్ ఇస్తే వాళ్ళ అమ్మ నాకు సంబంధం లేదు, ఆమె కూడా మేజరే, నా జన్మదినానికి వచ్చి మాట్లాడింది, నాకేం సంబంధం అంటే, వెన్ యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ యూ షుడ్ కండెమ్ కదా. మీకు సంబంధం లేకపోతే ఒక మంత్రిగా మీరు దాన్ని కండెమ్ చేయాల్సిన అవసరం లేదా? ఇట్ ఈస్ అ పార్టీ ఇండిసిప్లినరీ యాక్షన్ కదా. ఇంకొకటి మీరు అనొచ్చు, అది మీకిందండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి విభేదాలతోని మీకేం లాభము, కాంగ్రెస్ పార్టీతోని మీకేం సంబంధం, అట్లయితేనే మీకు మంచి కదా, బీఆర్ఎస్ కి పాజిటివ్ అవుతుందా? నో, మేము అట్లా కోరుకోవటం లేదు. ప్రజలు విసిగిపోయినారు, ప్రజలు విసిగిపోయి వేసాడిపోతున్నారు వీళ్ళ పంచాయతీలు కొట్లాటలు చూడలేక. వీళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళని ఏమంటారు, లక్షల కోట్లు దాచుకుంటున్నారు, ఆ దోచుకోవడం కోసమే అధికారంలోకి వచ్చిందని ఒక ఎమ్మెల్యేలు మాట్లాడతారు. అంటే వీళ్ళ అంతర్గత పోర్ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక 40 ఏళ్ల నుంచి తెలుసు. అంటే మర్రి చెన్నారెడ్డి గారి దగ్గర, మర్రి చెన్నారెడ్డి గారిని బయట ఉండొద్దంట, లోపల ఇంకెవరినో ఉంచొద్దని అని అనేది ఒక నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, రాజశేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు ఉన్నటువంటి ఈ రోజు మాట్లాడుతున్నటువంటి సోకాల్డ్ వ్యక్తులందరూ. ఇది ఎంతవరకు కరెక్ట్? అయితే ఈ రోజు మేము బాధపడేది ఏంటంటే, ప్రజలు, ప్రతిపక్షం అంటే ప్రజాపక్షం, ప్రజలు ఏమనుకుంటున్నారంటే, అరే నాయన ఎంత పని అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి, మనం అధికారం అప్పజెప్పి ఎంత పని అయిపోయింది, పాలన గాలికి వదిలేసి మంత్రులు సమన్వయపరచడం, వాళ్ళ నోరు మూయించడం, మనం మాట్లాడొద్దు, బయట మాట్లాడొద్దు, లోపల మాట్లాడుకోవాలి, 4 గోడలు మాట్లాడుకోవాలి అనేటువంటి ఈ దానికే వాళ్ళ సమయం పూర్తిగా కేటాయిస్తున్నారు. ఈరోజు మీరు చూడండి, మహిళా సమస్యలు, యువత సమస్యలు, విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, రైతుల సమస్యలు, ఇవన్నీ వీళ్ళు అడ్రస్ చేసినే. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు అడ్రస్ చేసి, వీళ్ళు ఒక పెద్ద పుస్తకం రాసి, దానికి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు ఎవరికి హామీలు ఇస్తుండ్రో, ఎలాంటి హామీ ఇస్తుండ్రో ఎవరికి తెలియని విధంగా 420 హామీలు, 6 గ్యారంటీలు ఇచ్చి ఈ రోజు ప్రభుత్వాన్ని నడపలేక, మేము కడుపు కట్టుకుంటే తీరిపోతుంది, కాలు కట్టుకుంటే తీరిపోతుంది, అప్పు తీర్పేస్తాం, మేము అప్పులు చేయం, తప్పులు చేయమని మాట్లాడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఎలాంటి పరిస్థితికి దిగజారిపోయిందో మీరు చూడండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని, కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేని వ్యక్తి మాట్లాడితే ఆ వ్యక్తి వ్యాఖ్యలు ఖండించడానికి 20 మంది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సమయాన్ని, కాలాన్ని వృధా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో, దిగజారిపోయిన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇది ప్రజలు చేసుకున్నటువంటి కర్మ, ప్రజలు బాధపడుతున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి ప్రభుత్వాన్ని కోరుకోలే, ఇట్లాంటి ప్రభుత్వం ఈ విధంగా ఉండాలి, లేదు బహిరంగంగా వాళ్ళు కొట్లాడుకోవాలని మేము అనుకోవటం లేదు. ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ప్రభుత్వం చేసే తప్పులు, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి అమలు కోసమే మేము నిరంతరం పోరాటం చేస్తాం తప్ప ఈ 1 shot 2 birds బీఆర్ఎస్ తోసుకుంది మేము తోసి, నిజంగా బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేసి తోస్తే అసలు లండన్ నుంచి రాకముందే ఇక్కడ ప్రభుత్వం కూలిపోతుంది, ప్రభుత్వం మారిపోతుంది. అంత శక్తివంతం బీఆర్ఎస్ పార్టీ అంటే, అంత శక్తివంతమైనటువంటి పార్టీ, అంత శక్తి ఉన్నటువంటి పార్టీ, అంత శక్తి, యుక్తి, రాజకీయ నేపథ్యము, రాజకీయ ఇంకా చెప్పాలంటే కుయుక్తులు తెలిసినటువంటి నేర్పరి, నిజంగా అంత గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. ఆయన అట్లా అనుకోవటం లేదు. పీపుల్ షుడ్ రియలైజ్, ప్రజలు రియలైజ్ కావాలి. ఈ రోజు ఈ పాలన, ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఉండాలి. ఈ ప్రభుత్వం చేసేటువంటి ఈ ప్రభుత్వంలోని గెలిచినటువంటి వ్యక్తులు, గెలవని వ్యక్తులు, గెలవాలనుకునే వ్యక్తులు, వీళ్ళ కొట్లాట, వీళ్ళ పంచాయతీ, వీళ్ళ పాలన, వీళ్ళు చేసే అభివృద్ధి, సంక్షేమం, 10 సంవత్సరాల పాలనతోని రేపు ప్రజలు ఈ 5 సంవత్సరాల పరిపాలనను పోల్చుకొని
ప్రజాక్షేత్రంలో ప్రజలే నిర్ణయిస్తారు. అప్పటి వరకు మనం వేచి ఉండాలి. అంతవరకు ప్రభుత్వం చేసే తప్పుల పట్ల అప్రమత్తంగా ఉండడం కోసం అటు హరీష్ రావు గారిని కావచ్చు, ఇటు కేటీఆర్ గారి నేతృత్వంలో కావచ్చు, మాజీ మంత్రులు, గెలిచిన ఎమ్మెల్యేలు, వీళ్ళందరినీ మీరు పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ పట్ల కూడా ఏ రోజు కించిత్ ఏ రోజు కూడా వాళ్ళ గురించి బాధపడలే. ఈ రోజు వాళ్ళే మేము అనవసరంగా జాతీయ జెండా కప్పుకున్నాం, లేకపోతే ఆ జెండా కప్పుకున్నాం, 3 రంగులది కప్పుకున్నాం, 30 రంగులది కప్పుకున్నాం, అభివృద్ధి కోసం వెళ్ళినామని మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు అక్కడ నిలబడలేక, వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధి కోసం నిధులు తెచ్చుకోలేక, ఇబ్బందికరమైన పరిస్థితి, స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసిపోలేక, వాళ్ళు కలవనివ్వక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. తిరిగి మేము బీఆర్ఎస్ పార్టీ నుంచే పోటీ చేస్తాం, బీఆర్ఎస్ లోనే ఉన్నాం, బీఆర్ఎస్ నుంచే పోటీ చేస్తామని మాట్లాడుతున్న వ్యాఖ్యలు మీరు ఇటు వరంగల్ కావచ్చు, అటు అక్కడ నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ ఎమ్మెల్యేలు ఎవరైతే మారిండ్రో వాళ్ళు సీనియర్ మంత్రులు, మాజీ మంత్రులు మాట్లాడుతున్న వ్యాఖ్యలు మీరు వింటూనే ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితి తెలంగాణ ప్రజలకు వచ్చినందుకు మేము బాధపడుతున్నాం. యావత్ తెలంగాణ సమాజం కూడా ఈ రోజు బాధపడుతుంది కాంగ్రెస్ పరిస్థితి చూసి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తెలుసుకొని మలుసుకొని మంచిగా రాబోయే 2 సంవత్సరాలైనా పార్టీ సమస్యలు ఉంటే పార్టీ అంతర్గతంగా చర్చించుకోవాలి. కానీ ఈ రోడ్డెక్కి తెలంగాణ యొక్క విలువలను లేదా కాంగ్రెస్ పార్టీ విలువలను, కాంగ్రెస్ కు ఉన్నటువంటి పాత పేరును పునరుద్ధరించే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉండకూడదని చెప్పేసి నేనైతే రైట్ అండి. రామకృష్ణ గారు మీరు చెప్పండి. అంటే ఈ పాత కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి ముందు బహుశా మన ఏపీలో 5 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరు లేరు అనుకుంటా, నాకు తెలిసినంత వరకు. సబ్జెక్టుగా కరెక్ట్ చేయండి ఏమన్నా తప్పు ఉంటే దాంట్లో. నాకు తెలిసి అయితే లేరు. రాజశేఖర రెడ్డి గారే అనుకుంటా ఫస్ట్ టైం 5 years కంప్లీట్ చేసింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మరి కంప్లీట్ చేసే పరిస్థితి ఉందా, ఏమన్నా మారే అవకాశం ఉందా? ఈ పాత కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ ఎంత దూరం పోద్దంటారు? నమస్కారం అండి, శ్రీనివాస్ గారికి, అశోక్ కుమార్ గారికి, అందరూ నమస్కారం. ముఖ్యంగా నేను ఏం చెప్తున్నాను అంటే, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వచ్చినప్పుడు కాంగ్రెస్ యొక్క పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. రేవంత్ రెడ్డి గారు కాదు ఈ రోజు కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు కాదు, నాకు తెలిసినప్పుడు కూడా కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలు తల స్థాయిలో ఉన్నాయి, ఎప్పటి నుండి ఉన్నాయి. ఒక అసలు ఓడిపోయినప్పుడు కూడా మేమే ముఖ్యమంత్రి అని చెప్పి కాంతి భవన్ దగ్గర కూర్చున్న రోజులు చాలా ఈ బతంగా ఎప్పటి నుండి ఉంది. ఇప్పుడు నేనేమంటాను అంటే, కాంగ్రెస్ అన్నారు, నేనేమంటానంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పార్టీ అధ్యక్షుడిగా రామకృష్ణ గారు సారీ అండి, అసలు ఏమి వినపడట్లేదు మీ ఆడియో, కొంచెం కూడా రావట్లేదు. ఫోన్ చేయండి, లేకపోతే ఒకసారి మా పీసీఆర్ వాళ్ళు మీకు కాల్ చేస్తారు, ఫోన్ ఇన్లో తీసుకుంటాం మిమ్మల్ని. మా పీసీఆర్ వాళ్ళు మీకు కాల్ చేస్తారు, ఫోన్ లైన్లో తీసుకుంటాం మిమ్మల్ని. ఇది కట్ చేయండి, దాంట్లో తీసుకుంటాం. జయసారథి గారితో మాట్లాడతాం. జయసారథి గారు నమస్తే అండి. జయసారథి గారు ఏమంటారు, మీరేమంటారు? రేవంత్ రెడ్డి గారు 5 సంవత్సరాల టర్మ్ కంప్లీట్ చేస్తారంటారా, ఏమన్నా బ్రేకులు పడే అవకాశం ఉందంటారా? ఇందాక మనకి శ్రీనివాస్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేని కూడా ఒక సుస్మిత అనే ఒక అమ్మాయి మాట్లాడింది, అంటే కొండా సురేఖ వాళ్ళ కూతురు మాట్లాడినందుకు 20 మంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి మరి దాన్ని ఖండించాల్సిన అవసరం ఉందంటారా? అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా? అనేక సమస్యల మీద ఎప్పుడు కలవండి, వీళ్ళు అమ్మాయి ఏదో ఉందని చెప్పి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఖండించడం, మంత్రులు ఎవరు ఖండించకపోవటం, అంటే ఇక్కడ ఏమన్నా గ్రూప్ రాజకీయాలు కనపడుతున్నాయా? గ్రూపులుగా విడిపోయినట్టు కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఏ విధంగా చూడొచ్చు దీన్ని? జయసారథి గారు. సాయి గారు, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ వినిపిస్తుంది చెప్పండి. హలో, వినిపిస్తుంది చెప్పండి. వినిపిస్తుందండి సాయి గారు, వినిపిస్తుందండి చెప్పండి. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అనేది వాస్తవమే, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే కొద్ది రోజులుగా మారింది ఆ పరిస్థితి. రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా కంట్రోల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే నాయకత్వం ఎప్పుడైతే బలహీన పడుతుందో అప్పుడే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతుంటాయి. రేవంత్ రెడ్డికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మీద పట్టు రాలేదు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది, అది కూడా కనిపిస్తోంది. ఎందుకంటే 2 సార్లు పిసిసి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పూర్తి స్థాయి పట్టు రాలేదు. కొంతకాలం
జయశారద్ గారు ఎక్కడన్నా ఆగి మాట్లాడరా? కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది బాగా, అసలు ఏమి వినిపించట్లేదు మీరు మాట్లాడేది. కొత్తగా వచ్చేటటువంటి వ్యక్తి రైట్, టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి వరుసగా. శివకుమార్ గారు ఈరోజు కొంచెం మీ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము, ఎందుకంటే మీరు పాత కాంగ్రెస్ కాబట్టి. ఇక్కడ అంటే 2 కీలక అంశాలు. ఒకటి, రేవంత్ రెడ్డి గారికి ఇంకా తెలుగుదేశం వాసనలు పోలేదా అనేది ఒక కీలకమైన క్వశ్చన్. దాంతోపాటు చాలామంది నిన్న 2 రోజుల క్రితం వివేక్ గారు కూడా మాట్లాడుతూ నెక్స్ట్ టైం నేను గెలుస్తానో గెలవనో, నెక్స్ట్ టైం పార్టీ గెలుస్తుందో గెలవదో అని చెప్పి మాట్లాడారు. చాలామంది దగ్గర నుంచి ఆఫ్ ద రికార్డ్ ఇట్లాంటి మాటలు వినపడుతున్నాయి. అంటే ఇక్కడ ఒక మాట వినపడుతుంది ఏంటంటే, మంత్రులకి ఎమ్మెల్యేలకి అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలవదని, కాబట్టి ఉన్న 2 సంవత్సరాల లోపు మ్యాక్సిమం కాంట్రాక్టులు తీసుకొని మ్యాక్సిమం దోచుకునే పనిలో ఉన్నారు అనేది కొంత వినిపిస్తున్న ఆరోపణలు. ఏమంటారు మీరు? ఇప్పుడు సాయి గారు, ఇప్పుడు వివేక్ ఆ మాట మాట్లాడడం ఒక్కసారి ఆయన ఆలోచించాలి. ఎందుకంటే బీఆర్ఎస్ లో దళితుని ముఖ్యమంత్రి చేస్తా అనగానే ఆ పార్టీలోకి జంప్ అయిపోయాడు. అక్కడ వచ్చే బెనిఫిట్స్ అంతా తీసుకుంటూ ఆఖరికి వస్తే వాళ్ళ ఫాదర్ ది విగ్రహం వెంకటస్వామిది కూడా ట్యాంక్ బండ్ మీద పెట్టించుకుంటూ కేసీఆర్ కు చెప్పి అక్కడ కూడా వాళ్ళు ఒక మంచి పొజిషన్ ఇచ్చిండ్రు, అదంతా ఓకే. కానీ పరిస్థితి ప్రకారం ఆలోచిస్తే ఈరోజు ఆయన, వాళ్ళ బ్రదరు, తర్వాత వాళ్ళ కొడుకు, తర్వాత ఇప్పుడు స్పీకర్ ఉన్న ఆయన కూడా గడ్డమే, తర్వాత ఇంకో టోటల్ గా 5 మెంబర్స్ వాళ్ళే ఫ్యామిలీకేనే ఉన్నారంటే ఎవరు పుణ్యం అండి ఇది? కాంగ్రెస్ పుణ్యం కదా. వెంకట స్వామికి లైఫ్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. కాకపోతే ఏమంటే వీళ్ళు ఏ చెట్టు మీద అయితే కూర్చుంటారో అదే కొమ్మని నరుకుతున్నారు. ఈ తప్పిదం చేయొద్దు అనే రకంగానే మాట్లాడుతున్నారు. నేను ఇంతకుముందు బచ్చు శ్రీనివాస్ గారు మాట్లాడిన దాని మీద కూడా నేను ఒక కామెంట్ చేస్తాను. ఎందుకంటే బచ్చు శ్రీనివాస్ గారు పార్టీకి అతీతంగా కానీ, లేకపోతే పార్టీకి మోక దొరికింది కదా అని వ్యతిరేకంగా మాట్లాడలే. నిజంగా కూడా నేను ఇంతకుముందు మధ్యాహ్నంలో న్యూస్ లో కూడా నేను ఇదే మాట్లాడినా. ఏమని? ఎవరైతే సుష్మిత ఉంది ఆమె కొండా సురేఖ, కొండా మురళి కూతురు, అంతవరకే. పార్టీకి ఏం సంబంధం లేదు. ఒకవేళ పార్టీలో ఆమె మెంబర్షిప్ ఉంటే మాట్లాడాలి, లేదంటే ఆమె ఏమంటుంది, రేవంత్ రెడ్డి ఒక్కరి మీదనే నాకు కోపము, హైకమాండ్ సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక కానీ లేదు అంటుంటే మల్లికార్జున్ ఖర్గే అయినా సరే నాకు ఇష్టము, అమితమైన ప్రేమ, కానీ రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తుంది. కాకపోతే అక్కడ ఒక చిన్న కిటుకు ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు మొన్న ఏదైతే వరంగల్ మీటింగ్ పోయినప్పుడు ఆయన రేవూర్ ప్రకాష్ రెడ్డి గారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు అది వ్యక్తిగతంగా నాకు కూడా నచ్చలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, పోతూ వాళ్ళని పోక్ చేసినట్టు అనిపించిందేమో, వాళ్ళు అందుకే రెచ్చిపోయినారు అనేది నేను అనుకుంటున్నా, ఇది వ్యక్తిగతంగా. కానీ అది ఆ మాట వచ్చినందుకే ఆ అమ్మాయి కూడా అక్కడ రివోల్ట్ అయిందేమో. కానీ ఆమె రివోల్ట్ అయిన దానికి ఇమీడియట్ గా కొండా సురేఖ గారికి ఓపెన్ గా చెప్పాలి. ఆమె ఏదైతే నోటీస్ ఇస్తే దానికి సమాధానం ఇచ్చుకుంది. ఆ సమాధానాన్ని అవసరం అనుకుంటే వాళ్ళ కూతుర్ని ఆమె కంట్రోల్ చేయాలా, లేకపోతే కొండా మురళి గారైనా పిలిచి ఇది పార్టీ వ్యవహారాలు, నేను కానీ మీ అమ్మగారు చూసుకుంటాము, నీకు సంబంధం లేదని బిడ్డకు చెప్పాలి. లేకపోతే బిడ్డ ఒకవేళ ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా రేపు రాబోయే ఎలక్షన్లో నిలబడితే ప్రత్యర్థులు ఎవరైనా సరే ఆమె నిలబడ్డ కాన్స్టిట్యున్సీలా ఆపోజిషన్ పార్టీలో వీక్నెస్ ఏమైనా ఉంటే చెప్పడంలో దానికి మనం ఎవరైనా అభ్యంతరం చెప్పాం. కానీ ఇప్పుడు ఉన్న పరంగా డైరెక్ట్ కొండా సురేఖ గారి బర్త్డే బ్యానర్ మీద ఆమె ఇట్లా చెప్పడం మటుకు అది మంచి ఉద్దేశం కాదు, మంచి పద్ధతి కాదు. ఒక రకంగా ఆలోచిస్తే రేవంత్ రెడ్డి వ్యక్తిగతం కాదు ఇక్కడ, ఆయన ఒక తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాడు కాబట్టి అది మైండ్ లో పెట్టుకొని మాట్లాడాలి. అమ్మాయి వయసుకి ఆ అనుభవానికి ఎక్కడ కూడా పొందర లేదు. నో డౌట్ మురళి గారు కానీ లేకపోతే కొండా సురేఖ గారు గతం నుంచి పార్టీలో ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో కూడా ఆమె క్యాబినెట్లు ఉంది, అంతవరకు ఓకే. కానీ బిడ్డ అంత మాట్లాడుతున్నప్పుడు ఆలోచించాలి. ఇంకొకటి ఏంటంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు ఒక పార్టీలో ఒక టికెట్ ఇచ్చిన తర్వాత 15 సంవత్సరాల ఆ పార్టీ ఆ ఫ్యామిలీలో ఎవరికి కూడా టికెట్ ఇవ్వద్దు సాయి గారు. అప్పుడైతేనే ఏ పార్టీ అయినా సరే, కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, ఇంకేదైనా సరే, మొత్తానికి ఫ్యామిలీలో ఒకటే టికెట్ ఇస్తే రెండో వ్యక్తికి ఇవ్వకుండా ఉంటేనే వీళ్ళు కంట్రోల్ ఉంటారు. లేకపోతే ఇట్లా 3-4 ఇస్తే ఇటువంటి వివాదాలే ఉంటాయనేది నాకున్న అనుభవము, నా ఆలోచన. రైట్ అండి. రామకృష్ణ గారు మనకి ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. జూమ్లో చిన్న టెక్నికల్ ఇష్యూ వస్తుంది. రామకృష్ణ గారు వినిపిస్తుందండి? వినిపిస్తుంది సార్. నమస్తే సార్. చెప్పండి సార్, మీ అభిప్రాయం చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీరు చెప్తున్నట్టు పచ్చ కాంగ్రెస్ పాత కాంగ్రెస్ అని అన్నాను, కానీ ఒక రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే సమయానికి కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ జీరో పరిస్థితిలో ఉండే. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీలో ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న వర్గాలను సాటిస్ఫాక్షన్ చేస్తూ అందరినీ ఒప్పించుకుంటూ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా మరి ఈరోజు ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా అనౌన్స్ చేసినప్పుడు కూడా ఆయన ప్రమాణ స్వీకారాన్ని కూడా ఒకసారి వాయిదా వేసుకునే పరిస్థితి వచ్చేసింది. అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కొత్తవి కాదు, ఇప్పుడు కొత్తగా గ్రూప్ తగాదాలు కాదు, ఇప్పుడు కొత్తగా వర్గాలు కాదు, ఇది ఎప్పటి నుండో ఉంది, ఎన్నో సంవత్సరాల నుండి కూడా ఉంది. అయితే ఈయన రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరినీ ఒప్పించుకుంటూ వాళ్ళందరినీ సాటిస్ఫాక్షన్ చేసుకుంటూ ఈ రోజు అధికారం చేపట్టిన తర్వాత తనకంటూ ఒక వర్గాన్ని ఉండాలి, తనకంటూ ఒక మద్దతుదారులు ఉండాలనే ఉద్దేశంతో తను కొంతమందిని ఎంకరేజ్ చేస్తున్నాడు, కొంతమందితో ఉంటున్నాడు ఆయన. అంతేకాకుండా ఆయన యువతను ఎంకరేజ్ చేయాలి, యువతను అతనితో ఉంచుకోవాలనే ఉద్దేశంతో కొంతమందికి ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడు, అది మాత్రం వాస్తవమే. ఇకపోతే మీ కొండా సురేఖ గారి గురించి కానీ లేకుంటే మీరు కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో కానీ మిగతా జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు మొన్ననే వెళ్ళిపోయిన వాళ్ళ గురించి కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళందరూ పాత కాంగ్రెస్ తో అంటే కాంగ్రెస్ ఉన్నప్పటి నుండి ఉన్నవాళ్ళు, కాంగ్రెస్ తో ఉన్నప్పటి నుండి పదవులు ఉన్నవాళ్ళు, ఎంతో గుర్తింపు పొందిన వాళ్ళు, ఎంతో మంచి లీడర్స్ ఉన్న వాళ్ళను సరైన గౌరవం ఇవ్వట్లేదు అనే ఒక ఆలోచనతోటి ఆయన ఉన్నారు. ఇప్పుడు కొండా సురేఖ గారి విషయం గురించి చూసుకున్నా ఆయన ఆల్రెడీ ఆమెకు మంత్రి పదవి ఇచ్చాడు, ఈ రోజు మంత్రి పదవి ఇచ్చారు, మంచి పొజిషన్ లో ఉంచారు. ఆయన ఏదో మొన్న ఒక సభలో నెక్స్ట్ పథకాల టికెట్ వీళ్ళే అతనికి అని చెప్పి అనడం వల్ల ఏదో వీళ్ళు తెచ్చిపోతున్నారు. కానీ ఇప్పుడు అక్కడ పొద్దున సిచ్యువేషన్స్ లో పథకాలు కానీ ఇంకొక కానీ ఇంకంటే ప్రజలు ఆమోదిస్తేనే వాళ్ళు అక్కడ ఎమ్మెల్యే అవుతారు. కొండా సురేఖ గారు అమ్మాయి అయినంత మాత్రాన అక్కడ ఎమ్మెల్యే గెలవాలని లేదు అక్కడ. సో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఎప్పటి నుండో ఉన్నాయి, అది ఎప్పటి నుండో కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని తట్టుకొని వేరే పార్టీలో ఎక్కడా లేని విభేదాలు వేరే భిన్నపైన కాంగ్రెస్ లో ఉన్నాయి. ఈరోజు మీరు చూడండి, జీవన్ రెడ్డి గారు మరి జగిత్యాలలో మంచి సీనియర్ నాయకుడు, మరి అతన్ని అట్లాంటి వ్యక్తులను కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వదులుకుంది. ఈ రోజు జగ్గారెడ్డి లాంటి వ్యక్తిని మొన్నటిదాకా జగ్గారెడ్డికి రేవంత్ రెడ్డి గారికి మధ్యలో మాట్లాడుకున్న చూసాం, మళ్ళీ కొన్ని చూస్తే ఈ రోజు జగ్గారెడ్డి గారిని మన ఆయన పొగడము, ఆయన పొగడము. అంటే చూడండి ఎట్లాంటి పరిస్థితుల్లోకి వెళ్ళి తనకు అనుకూలంగా రెండు పనులు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా తన వైపు తిప్పుకోవడం ఒక వ్యక్తి అయితే, తనకున్న అనుకూల వర్గాన్ని ఒక సపరేట్ వర్గాన్ని తయారు చేసుకోవడం రెండు. అంటే ఈ రాజకీయాలలో ఇది కొత్త కాదు, రాజకీయాలలో ఇదేమి విధానం కాదు. కాంగ్రెస్ పార్టీలో కొంచెం ఎక్కువగా ఉంది. తనకు అనుకూలంగా తనకున్న అనుకూల వర్గాన్ని రేపటి పొద్దున మళ్ళీ అధికారంలో రావడానికి ఎవరి మద్దతు అవసరం ఉంటుంది, ఎంత అవసరం ఉంటుంది అనేది తెలుసుకోవడం కోసం అతను చేస్తున్నాడు. ఈ రోజు ఆయన లండన్ నుండి వచ్చేసిన తర్వాత ఈ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళలో 40 మంది నుంచి 26 మంది 20 మంది వచ్చారని చెప్తున్నారు. సో మిగతా వాళ్ళు మరి వాళ్ళు కూడా వాళ్ళు గ్రూపులుగా కట్టారా? ఈ రోజు ఎన్ని వర్గాలుగా అతని మీద దాడి చేయబోతున్నారు, ఎన్ని రకాలుగా కుట్రలు చేయబోతున్నారు, ఇవన్నీ కూడా బయటపడాల్సి ఉంది. నాకు తెలిసినంత వరకు కొన్ని విషయాలలో ఆయన కలగజేసుకొని కొంతమంది సీనియర్ నాయకులకు ఆయన సరైన గౌరవం ఇస్తే కనుక ఈ సమస్య కొంచెం ఒక కొలిక్కి వస్తుందని నేను అనుకుంటున్నాను సార్. రైట్ అండి థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ గారు మీకు అంటే ఇక్కడ ప్రధానంగా 2 అంశాలు మీరేమనుకుంటారు అంటే ఇందాక శివకుమార్ గారు చెప్పినట్టు మీరు పార్టీలకు అతీతంగా చాలా కరెక్ట్గా మాడారు, పార్టీల లైన్ తీసుకోకుండా మాడారని చెప్తున్నారు. కాబట్టి అంటే మీరేమైనా అనుకుంటున్నారా కర్ణాటక తరహాలో ఇక్కడ కూడా ముఖ్యమంత్రి మార్పు ఉండే అవకాశం ఉంటుంది అని? దాంతోపాటుగా పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలైనా ఇప్పటికీ సీనియర్లు ఇంకా రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి ఇంకా సుముఖంగా లేరేమో, కొంత వ్యతిరేకంగా ఉన్న మాట వినపడుతుంది. మీ అభిప్రాయం ఏంటి దానిపైన? నాకు తెలిసి ముఖ్యమంత్రి మార్పు అనేది జరగదండి, కష్టమే కొంచెం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్ లాంటి పార్టీని, బీఆర్ఎస్ నేతను నిలువరించడంలో కలిసి వచ్చిన కాలమా లేకపోతే ఆనాటి ప్రభుత్వం మీద వ్యతిరేకతన ఇవన్నీ మినహాయిస్తే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కృషి అది ఎవరైనా ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే మనం ఏం చేయలేం. మన ప్రతిపక్షమైనా పాలక పక్షమైనా భిన్నమైనటువంటి గ్రూపులు ఉన్నటువంటి వ్యక్తి నిజంగా చెప్తే కరెక్ట్ గా పీసీ అది గాంధీ భవన్ లో సమావేశం పెడితే 10 కార్లు రాని పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అట్లాంటి పరిస్థితి నుంచి కాంగ్రెస్ పార్టీని ఒక పాదయాత్ర
రైతు యాత్ర, ఆ యాత్ర, ఈ యాత్ర, నిత్యం మా పార్టీ మీద ఆయన చేసినటువంటి ప్రయాస ఏదో విధంగా భగవంతుడి వల్ల ఆయనకు ఫలించింది. కానీ ఈ రోజు ఉన్న పరిస్థితులలో నేనైతే అనుకోవటం లేదు. అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి గారిని మార్చాలనేటువంటి ఆలోచనలు ఉంది. ఇంకొక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి బీజేపీ పార్టీ కూడా బలంగా సపోర్ట్ ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, కాంగ్రెస్ అధిష్టానమే కాదు, బీజేపీ అధిష్టానం, బీజేపీ సెంట్రల్ పార్టీ కూడా స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తుంది. ఆయన నిలబెట్టాలి, ఆయన నుంచాలి, కాంగ్రెస్ పార్టీని ఈ 5 సంవత్సరాలు కొనసాగించాలి అనేటువంటి ఆలోచనలో బీజేపీ ఉంది. ఎందుకంటే బీజేపీ టార్గెట్ కాంగ్రెస్ ను అయితే ఈజీగా ఓడించగలుగుతా, కానీ బీఆర్ఎస్ ను ఈజీగా ఓడించగలుగుతాం అనేటువంటి ఆలోచన వాళ్ళకి లేదు. అందుకోసమనే ఎన్నికలప్పుడు కాంగ్రెస్, బీజేపీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తులను కానీ, లేకపోతే కొన్ని నియోజకవర్గాల్లో గెలుస్తారనేటువంటి వ్యక్తులందరూ, బీజేపీలో ఉన్న వ్యక్తులందరూ కూడా కాంగ్రెస్ లోకి పంపించి మరి కాంగ్రెస్ గెలుపుకు పరోక్షంగా సహకరించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ విధంగా ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ రావడానికి, బీఆర్ఎస్ ఓడిపోవడానికి బీజేపీ కొంత కష్టపడ్డది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో అంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అధిష్టానానికి ఎంత ఒబీడియంట్ గా, విధేయుడుగా ఉన్నారో, బీజేపీ పార్టీ అధిష్టానానికి, బీజేపీ సెంట్రల్ మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా అంతే ఒబీడియంట్ గా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయనను అధిష్టానం మారుస్తుంది, లేకపోతే ఆయన మారుతారు అయితే నేనైతే అనుకుంటున్నాను. రైట్ అండి. జయసాద్ గారు వినిపిస్తుందా అండి? ఆడియో క్లియర్? నా క్లారిటీ ఉంది, మీకు నాది వాయిస్ క్లారిటీ ఉంది. చెప్పండి జయసాద్ గారు, కంటిన్యూ చేయండి. మీరు ఇందాక కట్ అయిపోయింది, మాట్లాడండి సార్. అయితే ఇప్పటికీ కూడా ఆయనకు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తిగా కమాండ్ రాలేదండి. ఎందుకంటే జిల్లాకు ఒక సామంతరాజుల్లాగా మంత్రులు తయారైపోయింది. ఇప్పుడు నల్గొండ జిల్లా మీద ఆయన పూర్తి స్థాయిలో జోక్యం చేసుకునే పరిస్థితి లేదు, ఖమ్మం జిల్లాలో ఆయన పూర్తి స్థాయిలో జోక్యం చేసుకునే లేదు, అదే వరంగల్ జిల్లాలో కూడా మళ్ళీ పొంగులేటి తన ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇట్లా కొన్ని జిల్లాల్లో పూర్తి స్థాయి ఆయనకు అజమాయిషీ లేదు. దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో అంత తొందరగా కూడా రాదు. కాకపోతే ఆయన వచ్చిన వెంటనే లక్కీలీ వర్కింగ్ ప్రెసిడెంట్, పిసిసి ప్రెసిడెంట్, తర్వాత సీఎం అయిపోయింది. అయితే ఇప్పుడు సుస్మిత వ్యవహారాన్ని తీసుకున్నట్టయితే, సుస్మిత ఇదేది ఫస్ట్ టైం ఆమె కామెంట్ చేయలేదు. ఆమె కనీసం ఒక పదవి లేదు, కేవలం కొండా సురేఖ యొక్క కుమార్తె మాత్రమే. ఆమెకు సభ్యత్వం లేదని చెప్తే కూడా నేను అయితే అంగీకరించను. ఎందుకంటే మొన్నటి ఎన్నికలలో ఆమె కోసం భూపాలపల్లి సీటు కూడా అడిగిరు. ఆమె భూపాలపల్లి సీటు కోసం కూడా ఆమె దరఖాస్తు చేసింది. మెంబర్షిప్ లేదని ఎట్లా అంటారు? అది వాళ్ళు ఎందుకంటే తప్పించుకోవడానికి, ఆమె బయట వ్యక్తి అని చెప్పేసి ఏదో దాన్ని బుల్డోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారో, ఆమె చర్యలు తీసుకోవడానికి. కానీ ఆమె ఖచ్చితంగా పార్టీ మెంబర్షిప్ ఉన్నది కాబట్టి భూపాలపల్లి సీటు కూడా ఆమె కోరినప్పటికీ కూడా ఒక కుటుంబానికి 2 ఇచ్చే పరిస్థితి లేదనేటువంటి ఉద్దేశంతో అప్పటికే ఆయన ఎమ్మెల్సీ కూడా ఉన్నారు, ఎమ్మెల్సీగా రెన్యువల్ చేస్తామనే ఉద్దేశంతో కూడా ఇచ్చారు. అయితే ఇక సుస్మిత వ్యవహారానికి వస్తే ఆమె ఇప్పుడు ఫస్ట్ టైం ఏం మాట్లాడలే. కొద్ది రోజుల క్రితం ఆమె కొండా సురేఖ ఇంటి మీద కూడా రైడింగ్ జరిగింది. పోలీసులు ఒక మంత్రి ఇంటి మీద, అధికార పార్టీకి సంబంధించిన మంత్రి మీద, అదే పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీసులు వచ్చి రైడింగ్ ఎట్లా చేస్తారు? రైడింగ్ చేసినప్పుడు ఆమె ఎంత సీరియస్ గా ఎలిగేషన్ చేసింది. ముఖ్యమంత్రి తమ్ముళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రి సన్నిహితుడు అనేటువంటి రోహిణ్ రెడ్డి ఉన్నాడు, వేమ నరేందర్ రెడ్డి ఉన్నాడు అని చెప్పేసి చెప్పింది ఆమె. అంత ఓపెన్ గా చెప్పిన తర్వాత భూములకు సంబంధించి ఫైల్ తొక్కిపెట్టిండ్రు, మేము అడ్డుకున్నాము, దేవాదాయ శాఖకు సంబంధించిన ఒక ఫైల్ సంబంధించిన విభేదాలు వచ్చినటువంటిది ఓపెన్ గా చెప్పింది ఆమె. ఆ రోజు ఆమె చర్య తీసుకుని, ఆ రోజు చర్య తీసుకోవాల్సి ఉండే, ఆ చర్య తీసుకోలేదు. ఈ రోజు కూడా చర్య తీసుకోవడానికి మీరే అంటారు కదా, ఒక మెంబర్షిప్ లేనటువంటి ఒక వ్యక్తి గురించి అంతమంది ఎమ్మెల్యేలు వచ్చి పని కట్టుకుని రోజుల వారీగా మాట్లాడాల్సిన అవసరం ఏంటిది? ఆయన పవర్ఫుల్ లీడర్ అయితే వెంటనే సాక్దాం. ఆ మంత్రిని తీసేయమంటలేదు కదా, మీరు మంత్రిని టార్గెట్ చేస్తా ఉన్నారు. అంటే మీ అమ్మాయిని కంట్రోల్ చేసుకో అని చెప్పేసి బర్తరఫ్ అస్త్రం పెట్టి బెదిరిస్తా ఉన్నారు. కనీసం సుస్మిత మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. అంటే ఎంత ఓపెన్ గా ఆమె ముఖ్యమంత్రి మీద, ముఖ్యమంత్రి సోదరుల మీద, ముఖ్యమంత్రి సన్నిహితంగా ఉండే వ్యక్తుల మీద ఆరోపణలు చేస్తూ వస్తుంది. సెకండ్ టైం చేసినటువంటి ఆరోపణలు. కాబట్టి ఆమె ఇంకా కూడా చెప్పింది, నేను దాంట్లో ఇంకేమైనా తీసుకుంటే నేను ఇంకా చాలా విషయాలు బయట పెడతానని చెప్పి ఒక విధంగా బెదిరింపు చేసేటువంటి స్థాయికి కూడా ఆమె వెళ్ళింది. కాబట్టి ఆమె మీద చర్య తీసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ చర్య తీసుకోలేకపోతుంది. అంటే ఎంత బలహీనమైనటువంటి నాయకత్వం ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఎందుకు వస్తాయి? రోజు రోజుకు పార్టీ బలహీన పడుతున్నటువంటి సంకేతాలు వచ్చిన సందర్భంలో ఈయనేం చేయలేడులే,
ఈ ముఖ్యమంత్రి ఏం చేయలేరులే, ఈ మంత్రులు ఏం చేయలేరులే, ఆ పార్టీ ఏం నిర్ణయం తీసుకోలేదులే అనేటువంటి ఒక బలహీన స్థితి వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. కాబట్టి బలహీన పరిస్థితుల్లో కాంగ్రెస్ హైకమాండ్ ఏం చేస్తుంది అంటే అది ఎవరు చెప్పలేదు. కాంగ్రెస్ హైకమాండ్ అనేది పెద్ద ఒక కన్ఫ్యూజన్ థియరీ. ఇప్పుడు క్లోజ్ గా మానిటరింగ్ చేసి రిపోర్టింగ్ చేసే సందర్భాల్లో అత్యంతమైన బలమైన నాయకులను కూడా వాళ్ళు మార్చేసి ఎందుకు అనామకులుగా అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కూడా గద్దెల మీద కూర్చునే అవకాశం ఉంది. పంజాబ్ లో చూసినాం, కెప్టెన్ అమరీందర్ సింగ్ ను కాదన్నప్పుడు నవజోత్ సిద్ధు కాదని చెప్పేసి ఒక ప్రయోగం చేసి చున్నీని తీసుకొచ్చి కూర్చుని పెట్టిండ్రు. అలాగే రాజస్థాన్ లో అంత బలంగా ఉన్నటువంటి పైలట్ కి ఇవ్వకుండా ఆయన పక్కన పెట్టేసి ఆయన్నే కంటిన్యూ చేసేసిండ్రు ఆ పెద్ద మనిషి అయినప్పటికీ కూడా. అలాగే మధ్యప్రదేశ్ లో కూడా కమల్నాథ్ కంటే కూడా మాధవరావు సింధియా ఫ్యూచర్ లీడర్ అయినప్పుడు ఆయనకు అవకాశం ఇవ్వకుండా ఆయన పక్కన పెట్టే మారిపోయాడు. కాబట్టి కాంగ్రెస్ అంతకు కర్ణాటకలో కూడా ఎంతో ఒత్తిడి వస్తే తప్ప సిద్ధును తప్పించి అక్కడ డీకేను ముఖ్యమంత్రిగా చేయలేనటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ హైకమాండ్ అంత తొందరగా నిర్ణయం తీసుకోవడానికి భయపడతా ఉంటది. ఎందుకంటే ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది కాబట్టి ఇప్పుడు చేయకపోవచ్చు అనే ఒక అభిప్రాయం ఉంది. కానీ ఒక్కొక్కసారి ఊహకు అందని నిర్ణయాలు కూడా కాంగ్రెస్ హైకమాండ్ తీసుకుంటది. ఎందుకంటే రోషేను కాదన్నప్పుడు, రోషే ఉన్నప్పుడు అనూహ్యంగా అప్పటి వరకు మంత్రిగా కూడా లేరు, ఆయనకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు, పెద్ద బలమైనటువంటి లీడర్ కూడా కాదు, ఆయనకంటే బలంగా ఉన్నటువంటి ఆయనకంటే ఎక్కువ సార్లు మంత్రివర్గంలో పనిచేసిన వ్యక్తులను వదిలేసి కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చి చైర్ మీద కూర్చొని పెట్టిరు. అంటే వాళ్ళ యొక్క ఆలోచనలు చాలా కన్ఫ్యూజన్ గా ఊహకు అందని విధంగా ఉంటాయి. కాబట్టి రేవంత్ రెడ్డిని మారుస్తారా అనేది మనం చెప్పలేం. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పదే ముఖ్యమంత్రులు మారుస్తారు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి ఆ అపవాదును పోడగొట్టుకోవడానికి మార్చడానికి అంతగా సాహసించకపోవచ్చు. కానీ ఇక్కడ చూసినట్టయితే ఒక ముఖ్యమంత్రి మీద డైరెక్ట్ గా ఒక మంత్రి కుమార్తె ఆరోపణలు చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా పార్టీ కూడా ఓన్లీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది, సురేఖకు షోకాజ్ నోటీస్ ఇచ్చిండ్రు. మరి ఆమెకి ఎందుకు నోటీస్ ఇవ్వలే? ఆమె నోటీస్ ఇవ్వలేదంటే పార్టీ మెంబర్ కాదంటారు. పార్టీ మెంబర్ కానప్పుడు ఆమె ఏ హోదాతోటి పార్టీ టికెట్ అడుగుతూ అప్లై చేసుకుంది గతంలో? కాబట్టి అన్ని ఏంటంటే వాళ్ళు బలంగా నిర్ణయం తీసుకోలే పరిస్థితి. పోనీ ఈయన తీసుకున్నారనుకోండి, మరి రాజగోపాల్ రెడ్డి మీద ఎందుకు తీసుకోలేరు నిర్ణయాన్ని? రాజగోపాల్ రెడ్డి కొద్ది రోజులు బాహటంగానే డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో పార్టీకి నష్టం చేసే విధంగా కామెంట్ చేస్తా ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అనేక అంశాల మీద ఆయన కామెంట్ చేసిండు, కాంట్రాక్ట్లకు సంబంధించి కామెంట్ చేసిండు, అనిరుద్ధ్ రెడ్డి కామెంట్ చేసిండు, వీళ్ళందరూ చేసిండ్రు కదా. అలాగే ఆయన నేరుగా పిసిసితో సంబంధం లేకుండా మందుల సామెల్ కాన్స్టిట్యున్సీకి పోయి ఇక్కడ వచ్చేసారి మందుల సామెల్ స్థానంలో సోమన్న పోటీ చేస్తాడని ఓపెన్ గా ప్రకటించిండు. మరి ఆయన ముఖ్యమంత్రి కాదు, పిసిసి ప్రెసిడెంట్ కాదు, ఒక మంత్రి కాదు. మరి అక్కడ ఆయన మీద కూడా చర్య తీసుకోలేదు కదా. ఆయన మీద చర్య తీసుకోకుండా వచ్చి ఇక్కడ ఎట్లా చర్య తీసుకుంటారు? ఇట్లాంటి అనేక సందిగ్ధ పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీలు పరిస్థితులు ఉత్పన్నమవుతారు. ఎందుకంటే రోజు రోజుకు వాళ్ళ యొక్క పట్టు అనేది సడలుతా ఉన్నటువంటి అభిప్రాయం వస్తా ఉంది. వాళ్ళు ఇప్పటికైనా సరిదిద్దుకోకపోతే చాలా ఘోరమైనటువంటి మూల్యాన్ని చెల్లించి వస్తుంది. చాలా విషయాలలో వాళ్ళు ఇప్పటి వరకు వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. 22A సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటే మంత్రి సారీ చెప్పిండండి, అది ఎంత పెద్ద ఇష్యూ చెప్పండి, ఎంత ఘోరమైనటువంటి విషయం. ఆయన తెలియకుండా ఇంకా రోజుకు రోజుకి పబ్లిసిటీ చేసుకుంటా ఉన్నారు. అది మంత్రికి తెలియకుండా ఏదో కుట్ర జరిగింది, అధికారులు చేశారా అంటే అంత అవగాహన లేకుండా, అంత శాఖ మీద పట్టు లేకుండా ఒక మంత్రి ఆధ్వర్యంలో ఒక కీలకమైన రెవెన్యూ శాఖ కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి కోట్ల విలువ చేసేటువంటి భూములకు సంబంధించి ఒక నిర్ణయం అట్లా వచ్చింది. అది అంటే కేబినెట్ కు తెలియదు, మంత్రికి తెలియదు, ముఖ్యమంత్రికి తెలియదు. వచ్చి 22A ప్రొహిబిటెడ్ లో పెట్టేశారు అని అంటే ఎంత వేగ్గా ఉంది పాలన చెప్పండి. ఇంతకుముందు అంటే మీకు అనిపించవచ్చు ఎవరికైనా అక్కడ కాంగ్రెస్ మిత్రులకు పాలన మీద పట్టలేదంటే. మీరు చెప్పండి ఇక్కడ అలాంటి కామెంట్ ఒక మంత్రి చేసి అధికారుల వల్ల జరిగిందేమో, ఇంకెవరి వల్ల జరిగిందేమో. అలాగే ముఖ్యమంత్రి చేతిలో హోంశాఖ ఉంది, ముఖ్యమంత్రి తెలియకుండా పోలీసులు వచ్చేసి సురేఖ ఇంటి మీద రైడ్ చేస్తారు, అది కూడా ఒక మంత్రి. మరి ముఖ్యమంత్రికి తెలియదు అంటే ఎలా రాపిస్తారు? తర్వాత మూసీకి సంబంధించి అక్కడ ఒక అపార్ట్మెంట్ కి సంబంధించి ఒక పెద్దగా అక్కడ పోయి సర్వే చేసిండ్రు, అది ముఖ్యమంత్రి తెలియకుండా జరిగిందని చెప్పేసి తెల్లారి నోట్ రిలీజ్ చేస్తారు. ఎట్లా అది? ఇది రోజు రోజుగా వాళ్ళు బలహీన పడిపోయేటువంటి సంకేతాలు వాళ్ళంతటా వాళ్ళే ఇచ్చుకుంటా ఉన్నారు. ఇలాంటివి ఇచ్చేటువంటి సందర్భంలో చోటా మోటా లీడర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు అధినాయకత్వం తిరుగుబాటు చేస్తారు. చిన్నారెడ్డి తిరుగుబాటు చేసినా, అంతకుముందు జీవన్ రెడ్డి తిరుగుబాటు చేసినా, ఈ రోజు సుస్మిత మాట్లాడినా కూడా, అది రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతా ఉన్నా, ఇవన్నీ కూడా పార్టీకి చాలా నష్టం చేస్తా ఉన్నాయి. ఎందుకంటే నాయకత్వం బలహీన పడుతుంది అనేటువంటి సంకేతాలు వస్తా ఉన్నాయి. అవి చక్కదిద్దుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల లోపల చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు బలంగా ఉంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎందుకు పెట్టలేదండి? సర్పంచ్ ఎన్నికలు అంత మెజారిటీ వచ్చింది కదా, ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది? అయిపోయి దాదాపు ఏడాదిగా వస్తుంది. ఎందుకు పెట్టలేదు మీరు? పార్టీ గుర్తు మీద
సింబల్ మీద ఎలక్షన్ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎందుకు పెట్టడానికి సాహసించట్లేదు మీరు? అంటే ఇవన్నీ ఏమైతానే అంటే ప్రజల్లోకి ఒక సంకేతాలు వెళ్ళిపోతాయి. రైట్ సార్. మీరు తప్పులు చేస్తా ఉన్నారు, బలహీన పడ్డారనే అభిప్రాయం వస్తుంది. ఈ బలహీనమైన నాయకత్వం ఇప్పుడు అంతేందుకండి, కేంద్రము రేవంత్ రెడ్డికి అనుమతి ఇవ్వలేదు అమెరికా వెళ్ళడానికి. ఒక బీజేపీ పాలన ఎంతమంది మంత్రులు వచ్చి మీడియా ముందు మాట్లాడిన దాని గురించి ఎంతమంది ఖండించారు? రేవంత్ రెడ్డికి సపోర్ట్ మా ముఖ్యమంత్రికి నువ్వు అనుమతి ఇవ్వవా, ఏంది కథ అని ఎందుకు మాట్లాడలేదు? అంతేందుకు ఏఐసిసి ఎందుకు మాట్లాడలేదండి? మా ముఖ్యమంత్రికి అమెరికా వెళ్ళడానికి నువ్వు ఎందుకు అనుమతి ఇవ్వలేదని చెప్పేసి ఏఐసిసి ఎందుకు క్వశ్చన్ చేయలేదు? గట్టిగా స్ట్రాంగ్ గా కండెమ్ చేసిందా? అదొక పెద్ద ఇష్యూ కావాల్సింది, ఒక నేషనల్ ఇష్యూ కావాలి. ఒక ముఖ్యమంత్రిని అమెరికా పర్యటనకు ఆయన మంచి కాలంతో వెళ్ళినట్టయితే ఆయన ఎందుకు అనుమతి ఇవ్వవు? ఇది మా యొక్క రాష్ట్రాల హక్కులకు భంగం కలిగించేటువంటి అంశం అని చెప్పేసి మీరు క్వశ్చన్ చేయాలి కదా ఏఐసిసి. లేకపోతే రాహుల్ గాంధీ స్థాయిలో మాట్లాడాలి కదా, మల్లికార్జున ఖర్గే స్థాయిలో మాట్లాడాలి కదా. లేకపోతే ఇక్కడ ఉన్న మంత్రులు మా తెలంగాణను అవమానిస్తావా, మా తెలంగాణ ముఖ్యమంత్రి ఒక మంచి కాలంతో పోతా ఉంటే మీరు ఎందుకు అనుమతి ఇవ్వలేదని పిసిసి స్ట్రాంగ్ కండెమ్ ఏదండి. వచ్చి చిన్న అంశాన్ని, ఒక అమ్మాయి మాట్లాడిన అంశాన్ని, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక వార్డు మెంబర్ కాదు, ఒక సర్పంచ్ కాదు, ఆ అమ్మాయికి సంబంధించి ఒక 16 మంది ఎమ్మెల్యేలు వచ్చేసి మాట్లాడింది. కానీ కేంద్రము తెలంగాణ హక్కులకు భంగి, యాక్చువల్ గా ఆయన దగ్గర నిజాయితీ ఉంటే రేవంత్ రెడ్డి ఒక మంచి కాస్త వెళ్ళేటట్టయితే ఆయన అలాంటి అంశాన్ని సపోర్ట్ చేస్తూ ఒక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారు వాళ్ళు? అంటే వాళ్ళ మధ్య ఒక సౌహృద వాతావరణం లేదు, వాళ్ళ మధ్య ఒక సమన్వయం లేదు. ఏం జరుగుతుంది అనేటువంటి మాత్రం ఒక గందరగోళ వాతావరణ పరిస్థితి తెలంగాణలో ఏర్పడింది అనేది మాట వాస్తవం. రైట్ సార్, రైట్ అండి. ఫైనల్గా శివకుమార్ గారు ఒక చిన్న వన్ వర్డ్తో కంప్లీట్ చేద్దాం. శివకుమార్ గారు, అంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చాలా సంవత్సరాల నుంచి డైరెక్ట్గా ముఖ్యమంత్రిని విమర్శిస్తూ వస్తున్నారు, చాలా పెద్ద పెద్ద పదాలను వాడుతూ వస్తున్నారు. కొండా సురేఖ వాళ్ళ అంశం విషయంలో కొండా సురేఖని బర్తరఫ్ చేయాలని చెప్పి చాలాసార్లు వార్తలు వచ్చినాయి. అంటే బీసీ వ్యక్తులకైతే ఒక న్యాయం, రెడ్లకైతే ఒక న్యాయం అనే వాదన వినిపిస్తుంది. ఇది నిజంగా ఉందా పార్టీలో? ప్రస్తుతానికైతే ఇప్పుడు పార్టీలో కానీ అపోజిషన్ పార్టీలో కానీ ఇప్పుడు అనలిస్ట్ మాట్లాడిన దాంట్లో కూడా కొన్ని సందర్భాలలో ఆయన ఇప్పుడు పార్టీని ఒక రకంగా జరుగుతున్న విషయాల గురించి కొన్ని చెప్పడం జరిగింది, కొన్ని మటుకు కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఏదైతే బీజేపీ అమెరికా పోనీయకుండా ఆపింది అనేది రకంగా బీజేపీని ఆల్రెడీ ఖండించడం జరిగింది. వాటి గురించి దురుద్దేశంతో చేసింది అనేది శివకుమార్ గారు టైం లేదు మనకి. ఈ బీసీలకి రెడ్లకి అదొకటి మాట్లాడండి సార్. అయితే ఒక్కటి ఏమంటే సాయి గారు, రాజగోపాల్ రెడ్డిని ఏమంటే రేవంత్ రెడ్డి గారికి తర్వాత అక్కడ ఎంపీగా ఎవరైతే మొన్న లాస్ట్ టైం గెలిచిండో అది రాజగోపాల్ రెడ్డికి కమిట్మెంట్ ఇచ్చిండ్రు, నేను మంత్రివర్గంలో తీసుకుంటాము, మీరు ఖచ్చితంగా ఈ ఎంపీని గెలిపించండి అని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఇక అది గెలిపించిన తర్వాత అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ లేకపోతే ఆయన ఎందుకు అక్కడ ఆయనకు ఇచ్చిన మాట ఇంకా నిలుపుకోలే అనే రకంగా సైలెంట్ ఉండా అనేది అది ఒకటి పక్కన పెడితే మొత్తానికి మిగతా వాళ్ళకైతే ఇప్పుడు అట్లా అనుకుంటే ఎవరికి మన ప్రాణాళిక సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డి గారికి ఇచ్చిండ్రు కదా, అది కూడా రెడ్డి వర్గమే కదా. అట్లా అంటే పక్కా రెడ్డి వర్గం అనేది కాదు. ఇక్కడ ఒకటి ఏంటంటే రాజగోపాల్ రెడ్డికి ఒక కమిట్మెంట్ ఇచ్చి గర్భాపతి తీసుకుంటారు కాబట్టి మనం అది ఫుల్ఫిల్ చేయాలనే రకంగా చేసుకోలేకపోయినండి. 6 పోస్టులు ఎక్స్పాన్షన్ చేసుకోలేకపోతా ఉన్నాం. పరిపాలన చెప్పండి. 11 మంది జరుగుతుందండి. మీరు సమర్థించుకోవచ్చు కానీ మీకు నష్టం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే చాలా అంశాలు ఉన్నాయి మనం మాట్లాడాలంటే, చాలా కొంచెం లేట్ అయింది. టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎక్కువ లేట్ అయింది. చివరిలో జాయిన్ అవడం వల్ల ఎక్కువసేపు కంటిన్యూ చేయలేకపోతున్నాం. మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఈ పచ్చ కాంగ్రెస్ వర్సెస్ పాత కాంగ్రెస్ ఎంత దూరం వెళ్తుంది, ఏమన్నా ముఖ్యమంత్రి మార్పు ఉండొచ్చా? కాంగ్రెస్లో ఇంతవరకు దాదాపు 3 సంవత్సరాలు గడుస్తున్న ఇంతవరకు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయలేకపోయారు. అనేక అంశాలపైన పాలనలోనూ పార్టీ పైన రేవంత్ రెడ్డికి పట్టుకోల్పోతున్నారనేది చాలామంది విశ్లేషకులు చెప్తున్నమాట. మరి దీన్ని కాంగ్రెస్ పార్టీ సరి చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి దెబ్బ తగులుతుంది, కాంగ్రెస్ పార్టీ సరిదిద్దుకోలేని తప్పు జరుగుతుంది అనేది విశ్లేషకుల అభిప్రాయం. చూడాలి ఏ విధంగా ఈ డ్యామేజ్ని కంట్రోల్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చూడాలి. ఇది వాళ్ళ బిగ్ టాక్లో అంశం. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ. థ్యాంక్ యూ.